తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు. నిజమేనా? అసలది తెల్లవారుజామే కాదు. రాత్రిలోని చివరి భాగం. తెల్లవారడానికి గంట 36 నిమిషాల ముందున్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో మన సబ్‌కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడు ఏది విన్నా, చదివినా సరే చాలా డీప్‌గా అది స్టోర్ చేసుకుంటుంది. కానీ ఒకవేళ అప్పుడు నిద్రపోతున్నట్టయితే మన భావోద్వేగాల నుంచి మనకు తెలియకుండానే అవి కొన్ని విషయాల్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. వాటినది రీకలెక్ట్ చేసుకుంటుంది. అవే మనకి కలలుగా కూడా కనిపిస్తాయి. అవి నిజమవుతే కోయిన్సిడెన్సే తప్ప ఆ టైంలో వచ్చింది కాబట్టి అది నిజమవ్వలేదు. ఈ మధ్య కాలంలో ఈ బ్రహ్మముహూర్తం అనే టాపిక్ చాలా ట్రెండ్ అవుతుంది. ఆ టైంలో ఏ లక్ష్య సాధన చేసినా సరే సక్సెస్ మన సొంతం అవుతుందంటారు. కానీ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. 7 గంటలు నిద్ర లేని వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, తిన్న వెంటనే నిద్రించిన వారు కానీ, ఆ టైంలో లేవకూడదు. అలా లేస్తే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా సరే మన బాడీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ సరిచేసుకున్న వారు మాత్రమే ఈ బ్రహ్మముహూర్తంలో లేసి సాధన చేయాలి. సరే, ఈ బ్రహ్మముహూర్తం మన హిందూ సాంప్రదాయంలో చాలా విషయాలలో ఇన్వాల్వ్ అయిపోయింది. కాలక్రమేణా టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల అవి మనకు తెలీదు అంతే. పూర్వంలో పెళ్ళిళ్ళు చేసినా, గృహప్రవేశాలు చేసినా, వేద పఠనాలు చేసినా, సంగీత సాధన చేసినా, నృత్య సాధన చేసినా ఈ టైంలోనే మొదలుపెట్టేవాళ్ళు. వేద పఠనాలైతే ఈ కాలంలో కూడా ఆ బ్రహ్మముహూర్తంలోనే మొదలుపెడుతున్నారు. ఈ బ్రహ్మముహూర్త సమయంలోనే ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, ఆ పర్టిక్యులర్ టైంలో మన బాడీలో ఉండే సర్కాడియం రిథమ్స్ అనేవి మన బాడీలోని చక్రాస్‌ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా, మన సోల్‌ని కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అలాంటప్పుడు ఏ పని చేసినా మనకు సక్సెస్ వస్తుంది అని అంటారు. ఈ సమయంలో గృహప్రవేశాలు ఎందుకు చేస్తారు అంటే, కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయిన బాడీ అండ్ సోల్ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటప్పుడు అడుగుపెట్టిన ఇల్లు మనకంతా సక్సెస్‌ని తెచ్చిపెడుతుందన్న పాజిటివ్ మైండ్‌తో ఉంటారని, ఆ టైంలో గృహప్రవేశాలు చేస్తారు. వేద పఠనాలు జీవితకాలం మనకు గుర్తుండిపోతాయి. ఏ లక్ష్య సాధన, నృత్యమైనా, డాన్స్ అయినా, ఏ కళ అయినా సరే జీవితకాలం మనకు గుర్తుండిపోయి తద్వారా మనకు అన్ని లాభాలు, మంచి చేకూరుతుందన్న ఒక మంచి కాన్సెప్ట్‌తోనే ఈ బ్రహ్మ ముహూర్తం మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.